శ్రీమాతృ నమః. సాధారణంగా గణేష్ చతుర్థి నాడు చంద్రుడిని చూస్తే అనేక కలంకాలను మోస్తామని, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటామని ప్రతీక. అలా గణేష్ చతుర్థి నాడు చంద్రుడిని చూస్తే ఏం చేయాలో, వాటికి ఎలాంటి పరిహారాలను పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, చంద్రుడు గణేశుడిచే శపించబడ్డాడని దాదాపు అందరూ సనాతన ధార్మికులు తప్పక తెలుసుకోవాలి. శుక్లపక్ష చతుర్థి 4వ రోజున ఎవరైనా తనను చూస్తారంటే, ముఖ్యంగా భాద్రపద మాసంలో అతను దొంగ నిందలు పొంది అవమానాన్ని ఎదుర్కొంటాడు. చంద్రుడు కోరిన తర్వాత మరియు మోదకాలు సమర్పించిన తర్వాత గణేశుడు క్షీణిస్తున్న చంద్రుణ్ణి 4వ రోజున, అంటే కృష్ణపక్ష చతుర్థి లేదా సంకట చతుర్థి రోజున వరాన్ని ఇచ్చాడు. ఉపవాసం ముగించే ముందు ఉపవాసం పాటించేవారు తప్పక స్తుతిస్తారు. కానీ శాపం మిగిలి ఉంది. మరియు మీరు భాద్రపద మాసంలో క్షీణిస్తున్న చంద్రుని 4వ రోజున చూస్తే గణేశుడి శాపం ప్రకారం మీరు కలంకాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు గణేష చతుర్థి నాడు చంద్రుని దర్శనం చేసుకుంటే పరిహారాలేంటో ఇప్పుడు చూద్దాం. అందులో మొదటిది, వృద్ధి చెందుతున్న చంద్రుని యొక్క 2వ రోజున చంద్రుని చూడండి. గణేశుడు తన పూజ తర్వాత చంద్రునికి పరిహారాన్ని ఇచ్చాడు. ఒకసారి చంద్రుడిని చూడలేడు. ఇది మొదటి నివారణ. అందులో రెండవది, మీరు గణేష చతుర్థి నాడు చంద్రుడిని చూసినట్లయితే భగవత్ పురాణంలోని సమంతక్ మణిహారం కథను చదవండి. ఒక విలువైన రాయిని అపహరించినందుకు శ్రీకృష్ణుడు నిందించబడ్డాడు. అతను ఆ రాయికి సరిగ్గా ఏమి జరిగిందో కనుగొనడానికి వెళ్ళి దానిని తిరిగి తీసుకువచ్చాడు మరియు విలువైన రాయిని దొంగిలించినందుకు అతనిపై ఉన్న నిందను తొలగించాడు. ఈ అధ్యాయాన్ని చదివిన వారు తమ పాపాలను కడుక్కోవడమే కాకుండా ఎలాంటి కలంకాలనైనా సరే పోగొట్టుకుంటారని సమంతక్ కథలో చెప్పబడ్డారు. అందులో మూడవది, ఈ మంత్రాన్ని అనుసరించి జపించండి. ఆ మంత్రం ఏంటంటే, సింహః ప్రసేనమవదిత్ సింహో జాంబవతా హతః సుకుమారక మారోదిస్తవ హేష సమంతకః. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించటం వలన గణేష్ చతుర్థి నాడు చంద్రుణ్ణి చూడటం వల్ల కలిగే ప్రతికూల ప్రభావం తొలగిపోతుంది. గణేష్ చతుర్థి నాడు చంద్రుణ్ణి చూస్తే ఇవే పరిహారాలు.